డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. పిల్లలు శుభోదయం. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు వాచకంలోని పరమానందయ్య శిష్యులు పాఠంలోని మొదటి భాగాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పాఠం ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దామా? మరి కథను సొంత మాటల్లో చెప్పగలరు, పొడిగించగలరు. కథను ఉచ్చారణ దోషాలు లేకుండా ధారాళంగా చదవగలరు. పరమానందయ్య శిష్యులకు సంబంధించిన మరికొన్ని కథలను చెప్పగలరు. పరమానందయ్య శిష్యుల కథను సొంత మాటల్లో రాయగలరు. పాఠాన్ని చదివి వాక్యాలు ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించగలరు. వాక్యాల్లో తప్పు ఒప్పు వాక్యాలను గుర్తించగలరు. విద్యార్థులు తమకు ఎదురైన నవ్వు వచ్చే సంఘటనలను చెప్పగలరు. పాఠంలోని పదజాలాన్ని ఉపయోగించగలరు. పాఠం ఆధారంగా గుణింతాలతో మొదలయ్యే పదాలు గుర్తించి రాయగలరు. బహువచన రూపంలో ఉన్న పదాలకు ఏకవచన రూపాలు చెప్పగలరు. ఇచ్చిన ఆధారాలతో పదాలను రాయగలరు. జాతీయాలతో వాక్యాలు నిర్మించగలరు. భాషాంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఇచ్చిన పదాలలో అల్ప మహాప్రాణ అక్షరాలు గుర్తించి చెప్పగలరు. ఇచ్చిన పేరాలో నామవాచక పదాలు గుర్తించి రాయగలరు. ఆశించిన అభ్యసన ఫలితాలు ఏమిటో మీరు ఇప్పుడు చూశారు కదా. ఈ బొమ్మను చూడండి. చూసి ఆలోచించి మాట్లాడండి. ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? చూస్తున్నారా పిల్లలు? పై బొమ్మలో ఎవరెవరున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎందుకు అలా నవ్వుతూ ఉండవచ్చు? గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పిల్లలు ఈ బొమ్మను చూసారా? ఈ బొమ్మలో ఎవరెవరున్నారో చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎందుకు అలా నవ్వుతుండవచ్చు? గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా బొమ్మలో ఆ వ్యక్తి గాడిదే కాకుండా ఇంకా మీకు ఏమేం కనిపిస్తున్నాయి? అక్కడ ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒకసారి బాగా చూడండి ఆ చిత్రాన్ని చూస్తుంటే మీకు అక్కడ పిల్లలు ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి. ఎందుకు నవ్వుతుండవచ్చు? గాడిద ఏం చేస్తుంది? ఆ మనిషిని మోస్తూ ఉంది కదా. మరి ఆ మనిషి ఏం చేస్తున్నాడు? తన నెత్తి మీద ఒక మూటను పెట్టుకొని మోస్తూ ఉన్నాడు. పిల్లలు ఏమర్థమైంది నాన్న? గాడిద బరువు మోస్తుంది, తన బరువు మోస్తుంది, అక్కడ ఆ మూట బరువు మోస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ బరువును మోయాల్సిన అవసరం ఉందా? నవ్వొస్తుంది కదా. అంటే అది పాపం గాడిదకి ఆ బరువు ఎందుకు అని కొంచెం సహాయం చేద్దామని తన బరువును నెత్తికెత్తుకున్నాడు. కానీ తన బరువు ఆ యొక్క మూట బరువు మోసేది గాడిదే కదా. ఇలాంటివి చూసినప్పుడు భలే నవ్వొస్తుంది కదా. ఇలాంటి సన్నివేశాలు మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఒక్కసారి ఇంకా మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లాంటి నవ్వొచ్చే సన్నివేశాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయేమో. ఇది చాలా హాస్యంగా వినోదంగా కనిపిస్తుంది కదా. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కొన్ని కథలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఎప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా భలే జరిగిందే, భలే ఉందే అని నవ్వుకుంటూ ఉంటాం కదా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అప్పటి వరకు ఉన్న బాధ కానీ ఇంకేదైనా ఉంటే అవన్నీ తొలగిపోయి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాం. బాధలన్నీ పోతాయి. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. బాధ ఉన్నప్పుడేమో నీరసంగా నిరాశగా ఉన్న బాధ అంత మనసంతా అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవి వినడం ద్వారా, ఇవి చూడడం ద్వారా, ఇవి గుర్తు తెచ్చుకోవడం ద్వారా అప్పటి వరకు ఉన్న బాధ ఇవన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. అందుకోసమనే ఈ హాస్యరసాన్ని
పిల్లలకు కూడా అందించి పిల్లలు కూడా సంతోషంగా నవ్వుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనకు ఇవ్వడము జరిగింది. మరి ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా? మరి ఈ పాఠ్యాంశాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వింటారు కదూ. ఆ పుస్తకం చూడండి పిల్లలు, అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా. పాఠాన్ని ఒకసారి చూడండి. పరమానందయ్య గారికి అమాయకమైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగానిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. ఒక శిష్యుడు ఏమన్నాడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలవలేదు. మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. పిల్లలు పాఠ్యాంశం విన్నారు కదా, మరొక్కసారి చూడండి. పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకో శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు కూడా శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో అని శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు.
సుయ్యుమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. వాళ్ళు ఒకరోజు ఏం చేశారు? పక్క ఊరికి పని మీద పోవలసి వచ్చింది. అప్పుడప్పుడు మనం కూడా మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాన్నమ్మ వాళ్ళ ఊర్లు అట్లా పండగలకు సెలవులకు వెళ్తూ ఉంటాం కదా. అట్లాగే ఆ శిష్యులకు కూడా ఒకసారి ఏమైందంటే పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది, రాత్రి అయింది. ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి అప్పుడు? కాలినడకలు, బండ్లు తప్ప ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు, బస్సులు, లారీలు, తర్వాత ఆటోలు ఇట్లాంటివి లేవు అప్పుడు. ప్రయాణంలో ఒక వాగును దాటవలసి వచ్చింది. మరి వాగు దాటాలి అంటే వాగులో ఏముంటాయి? నీళ్లు కదా ప్రవహిస్తాయి. మరి ఆ వాగు దాటాలి అని అంటే వాళ్ళకి ఆ వాగు చూడగానే భయమైంది. ఈ నీళ్లు ఇవన్నీ ఎలా దాటాలి? ఈ నీళ్లు పారుతూ ఉన్నాయి కదా, దీంట్లోంచి మనం దాటాలంటే ఎట్లా? ఈ నీళ్లు మనం ఎలా బయటికి వెళ్ళగలుగుతాం? అవతలి ఒడ్డుకు ఎలా చేరగలుగుతాం అనేది శిష్యులకు ఆ నీళ్లు పారుతుంటుంటే అవి కదులుతున్నట్టుగా అనిపించేసి భయమైంది. ఆ భయానికి వాళ్ళు అటు ఇటు కాళ్ళు కాలిన పిల్లుల్లాగా అటు ఇటు తిరగసాగారు. ఎట్లా దాటాలి, ఎట్లా దాటాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టు. మనం కూడా ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా. అట్లాగే వాళ్ళు కూడా ఇక్కడ ఎట్లా దాటాలి అనేది వాళ్ళకు పెద్ద సమస్య అయిపోయింది, ఆ వాగును దాటడం అనేది. అందులో ఒక శిష్యుడు ఏమన్నాడు, ఒరేయ్ ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మనుషులు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాము? పొద్దంతా బడికి పోతాము, అట్లాగే పెద్దవాళ్ళు పనికి పోయి వస్తుంటారు. అందరం సాయంత్రం కాగానే పొద్దున్నుంచి చేసి చేసి అలసిపోయి హాయిగా పడుకుంటాం. మళ్ళీ పొద్దున్నే ఉత్సాహంతో లేస్తూ ఉంటాం కదా. అట్లాగే అందులో శిష్యుడు తెలివిగా ఏమన్నాడు, ఒరేయ్ ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. అయితే అది నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నారు. మరి వాగు నిద్రపోతున్నది లేనిది ఎట్లా తెలుస్తుంది అని శిష్యుడికి అనుమానం వచ్చింది. ఇంకో శిష్యుడు ఏమన్నాడు, ఓహో అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరకు వెళ్ళాడు ఆ శిష్యుడు. నేను కనిపెడతా చూడరా, నిద్రపోతుందో లేదో, అది ఏం చేస్తుంది, మెలకువగా ఉన్నదా, ఇంకేమన్నా పనిలో ఉన్నదా, నేను చూస్తా చూడు అనుకుంటూ అతడు ఏం చేశాడు, నేను కనిపెడతా అని వాళ్ళ ముందు ధైర్యంగా నేను పోతున్నా చూడని వాళ్ళ ముందు గొప్పగా వెళ్ళాడు. ఎక్కడికి? వాగు దగ్గరికి వెళ్ళాడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి కూడా తెలియలేదు. ఎందుకు తెలియలేదు? అప్పుడు చీకటైపోయింది కదా. ఆ రాత్రిలో అతడికి ఏం కనబడట్లేదు. ఆ వాగు నిద్రపోయిందా మెలకువతోటి ఉందా అనేది తెలియలేదు. అందుకని ఏం చేశాడు, వాళ్ళకు రాత్రిపూట ఆ చలి కాచుకోవడానికి అక్కడే మంటలు, వాళ్ళు ఒక చిన్న మంటను ఏర్పాటు చేసుకున్నారు. ఆ మంటను అందులో ఒక కర్రను తీసుకొచ్చి, కట్టెను తీసుకొచ్చి ఆ వాగులో ముంచాడు. మండుతున్న కట్టెను ముంచితే ఏమవుతుంది? సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకి సుయ్యమని చప్పుడు అయ్యేసరికి ఇదేదో అంటుంది మనల్ని అని భయం వేసింది అతడికి. వాళ్ళందరితో ఏమన్నాడంటే, వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రే పోలేదు, తెలివితోనే ఉన్నది అని భయపడుతూ ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఇంకేమంటున్నాడు, ఒరేయ్ నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. అది సుయ్యమని చప్పుడు వచ్చింది కదా, ఆ చప్పుడు అతను ఆ వాగుకి వాత పెట్టానని అనుకుంటున్నాడు. అందుకని ఆ వాగు కోపం వచ్చి నన్నేమన్నా పగబడుతుందో ఏమో అని ఆ సందేహాన్ని తోటి శిష్యులతోటి చెప్పి భయపడసాగాడు. భలే ఉంది కదా కథ. మరి తర్వాత ఏమిటో తర్వాత తెలుసుకుందాము. ఇందులో ఆ శిష్యులది మనకు చూస్తుంటే ఏమనిపిస్తుంది, మనకి వాళ్ళు అమాయకుల తెలివికల వాళ్ళ అనేది మనకు తెలిసిపోయింది కదా. ఇక్కడ పాఠంలో మీకు తెలియని పదాలని ఒకసారి చూద్దాం, అర్థాలను తెలుసుకుందాం. వాగు, సెలయేరులో పిల్లలు ఈత కొడుతున్నారు. సెలయేరులో పిల్లలు ఈత కొడుతున్నారు అంటే వాగుకు అర్థమేంటో తెలిసిపోయింది కదా మీకు. ప్రయాణం, దసరా పండుగకు మా అమ్మమ్మ ఊరికి పయనమైపోయాం.
దసరా పండుగకు మా అమ్మమ్మ ఊరికి పయనమైపోయాము. పదాలకి ఇప్పుడు అర్థాలు చూద్దాం మరి. వాగు అంటే సెలయేరు, కొండ కాలువ, 2 హద్దుల మధ్యలో నుంచి ప్రవహించే కాలువ. ప్రయాణం, ప్రయాణం అంటే పయనం. ఇప్పుడు మీకు పదాలకు అర్థాలు తెలిసాయి కదా. మరి వీటిని మీరు సొంత మాటల్లో ఉపయోగించి మరికొన్ని వాక్యాలు రాస్తారు కదూ. ఇప్పుడు దీంట్లో మనం పాఠం విన్నాం కదా. పాఠంలో మనకు ఒక మంచి పదం మనకు దొరికింది ఇక్కడ. కాలుగాలిన పిల్లిలా అని అన్నారు. కాలుగాలిన పిల్లిలా. ఈ పదము పిల్లికి కాలు కాలడము అనేది మనకు అది వింతగా ఉంది కదా. మరి ఇట్లాంటి పదాలని ఏమంటారంటే జాతీయాలు అంటారు. ఏమంటారు? జాతీయాలు అంటారు. జాతీయాలు అంటే కొన్ని పదాల యొక్క పొందిక. 2-3 పదాలు కావచ్చు, 2 పదాలు కావచ్చు, వాటిని కలిపి వాళ్ళే పదం అన్నట్టు. దాన్ని ఇందులో ఉన్న పదాల యొక్క అర్థము ఉన్నట్లు కాకుండా ఆ పదాలతో వచ్చే అర్థం వేరుగా ఉండి మరో భావాన్ని కలిగి ఉంటాయి. ఈ జాతీయాల్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, మనకు చూడగానే ఇప్పుడు మీరు కాలు గాలిన పిల్లిలా అని అన్నారు కదా, అంటే పిల్లికి కాలు గాలిందేమో, అటు ఇటు తిరుగుతుందేమో అని. కానీ అది కాదు అర్థం. దానికి ఇంకో వేరే అర్థంగా ఉంటుంది, వేరే భావాన్ని కలిగి ఉంటాయి. అలా కలిగి ఉన్న వాటిని మనము జాతీయాలు అంటాం. మరి ఇవి భాషా సంస్కృతికి అద్దం పట్టే రూపాలు. మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం అది. ఈ జాతీయాలు చాలా బాగా పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు ఇక కాలికి బుద్ధి చెప్పాడని అంటారు, పప్పులో కాలేశాడంటారు, వాడు కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయని అంటారు, ఎర్రబడ్డాయంటారు. ఇట్లా రకరకాల పదాలు, 6 అంటారు. ఇట్లాంటి పదాలన్నీ కూడా మనము పల్లెటూరులో మన తల్లిదండ్రుల ద్వారా మన కుటుంబంలో పెద్దలు ఉపయోగించే పదాలను మనం చూస్తుంటాం. ఇట్లాంటి పదాలన్నీ కూడా జాతీయాలే. ఇవి మన భాష సంస్కృతికి అద్దం పట్టే రూపాలు, భాషను గొప్పగా చూపించేటి అన్నటివి. వీటిని నానుడులు అని కూడా అంటారు. ఇవి మాటల్లో ఉపయోగించగానే విషయం మనకు అర్థమైపోతుంది. కాలికి బుద్ధి చెప్పు అని ఒక జాతీయం ఉంది. కాలికి బుద్ధి చెప్పడం అంటే అతడు కుక్కను చూసి ఆ కుక్క వెంటబడుతుంటే కాలికి బుద్ధి చెప్పాడు అని. అంటే కుక్కను చూసి భయపడి పరిగెత్తడం అన్నట్టు. కాలికి బుద్ధి చెప్పడం అంటే ఇక్కడ ఏంటి? పరిగెత్తడం అన్నట్టు. ఇట్లాంటి పదాలని జాతీయాలని అంటారు. మన పాఠంలో ఉన్న జాతీయాలను ఒకసారి చూద్దాం. పరమానందయ్య శిష్యులు. ఇక్కడ మరి పరమానందయ్య శిష్యులు వాళ్ళు ఏదో చాలా ఘనకార్యాలు చేసి, వాళ్ళు ఏమైనా రికార్డు బ్రేకులు చేసి ఇంకేదైనా గొప్ప గొప్ప పనులు చేశారా అంటే లేదు. వాళ్ళు ఎంత అమాయకులో మనం చూసాం కదా. అంటే ఘనకార్యాలు చేయకపోయినా వారి గురించి, వారి యొక్క అమాయకత్వము, వారి యొక్క తెలివి తక్కువతనంతో అందరినీ ఆకట్టుకోవడం వల్ల, ఆ పేరు పొందడం వల్ల ఏమంటారు అంటే, ఎవరన్నా తెలియకుండానే అమాయకంగా చేసేవాడిని ఒరే వీడు ఉట్టి పరమానందయ్య శిష్యుడు రోయ్ అంటారు. అట్లా పిల్లల్ని వాళ్ళని కలిపి ఉంటే పరమానందయ్య శిష్యుల గుంపు బయలుదేరింది రోయ్ అని అంటూ ఉంటారు కదా. ఇది అన్నట్టు. అట్లాగే కాలు గాలిన పిల్లి. ఏ పని పాట లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వాళ్ళని ఏమంటారంటే కాలు గాలిన పిల్లి అంటారు. పప్పులో కాలేయడం. పప్పులో ఎవరైనా కాలేస్తారా? కాదు. తప్పు చేయడాన్ని, పొరపాటు చేయడాన్ని ఒరే నువ్వు పప్పులో కాలేసావరా అని అంటూ ఉంటారు. మనం ఏదైనా పొడుపు కథ ఇచ్చి అది చెప్పకూడదు, నువ్వు పప్పులు ఉడికినాయా అని అంటూ ఉంటారు. అట్లాగే పప్పులో కాలేసినావు, నువ్వు కరెక్ట్ సరైన సమాధానం చెప్పలేదు అని. అట్లా పొరపాటు చేయడం అనే అర్థాన్ని ఆ పప్పులో కాలేయడం అంటారు. ఇట్లాంటి జాతీయాలు చాలా చాలా మన పెద్దవాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, మన అమ్మ నాన్నలు ఉపయోగిస్తూ ఉంటారు. అవి మీరు ఏం చేయాలి అంటే అట్లాంటివి గుర్తించుకొని ఎప్పుడన్నా వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు అది వేరేగా మామూలుగా మాట్లాడే దాంట్లో కొత్తదనంగా కనిపించినప్పుడు ఆ పదాన్ని వెంటనే మీరు రాసుకొని మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించాలి. అది జాతీయమా, సామెత, ఇంకేమిటా అనేది మీ ఉపాధ్యాయులు చెప్తారన్నట్టు. అట్లా మీకు కొత్త పదము ప్రయోగించినప్పుడు ఆ పదాన్ని మీరు నోట్ చేసుకోవాలి. వింటున్నారా పిల్లలు? మరి ఇప్పుడు పాఠం విన్నాం. మరి ఆ పాఠంలో తప్పు ఒప్పు వాక్యాలని గుర్తించుదాం. అందులో ఏ వాక్యము తప్పు, ఏ వాక్యము ఒప్పు చూద్దామా మరి. తిరుగు ప్రయాణం అయ్యేసరికి తెల్లారిపోయింది. మనం పాఠం విన్నాం కదా, దాంట్లో మీకు ఈ వాక్యం ఒకటి వచ్చింది. కానీ ఆ వాక్యంలో అది తప్పుగా ఉందా, ఒప్పుగా ఉందా చూడండి. తిరుగు ప్రయాణం అయ్యేసరికి తెల్లారిపోయింది. తెల్లారిపోయిందా, చీకటి పడిపోయిందా? ఆ వాక్యము తప్పా ఒప్పా? తప్పు కదా. అర్థమైంది కదా.
రెండవది చూడండి. ఎండిపోయిన కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు. ఎండిపోయిన కట్టెను ఒకదాన్ని తీసుకొని వాగులో ముంచాడు. ఎండిపోయిన కట్టెను ముంచాడా, ఇంకా దేన్ని ముంచాడు చెప్పండి? మండుతున్న కట్టెను కదా. మరి ఈ వాక్యము తప్పు కదా. అలాగే మూడో వాక్యం చూద్దాం. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది కదా. అతడు ఏం చేశాడు? ఆ కట్టెని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడు. ముంచడంతో సుయ్యమని చప్పుడు వచ్చింది కదా. చప్పుడు వచ్చి కట్టె వెలుగుతూనే ఉందా? వెలగలేదు, ఆరిపోయింది కదా. మరి ఇది తప్పు కాదు, ఒప్పే కదా. వాగు దినమంతా ప్రవహించి ఆనందంగా ఉంటుంది. అక్కడ శిష్యుడు ఏమన్నాడు? వాగు దినమంతా ప్రవహించి ఆనందంగా ఉంటుందన్నాడా, అలసిపోయి ఉంటుందన్నాడా? అలసిపోయి ఉంటుంది అన్నాడు. కానీ ఇక్కడ ఇచ్చిన వాక్యం ఏంటి? ఆనందంగా ఉంటుంది. మరి ఇది తప్పా ఒప్పా? తెలిసిపోయింది కదా మీకు ఇది తప్పని. అలాగే ఐదోది చూద్దాం. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు. చూశారు కదా ఈ వాక్యం. అంటాడు ఇంకా నిద్రపోలేదని అంటాడు కదా. అంటే ఈ వాక్యం కూడా ఒప్పే. మీకు తెలిసిపోయింది కదా. ఇవి మీరు సొంతంగా ఇప్పుడు విన్నారు కాబట్టి మళ్ళీ ఈ వాక్యాలని మళ్ళీ ఒకసారి మీరు నోట్బుక్లో రాసుకొని తప్పా ఒప్ప మళ్ళీ పాఠాన్ని ఒకసారి చదివి దానికి సంబంధించి బాగా చదివి దాంట్లో తప్పు ఒప్పని మీరు నోట్ చేసుకొని పెట్టాలి. మరి కింది వాక్యాలను పేరాలలో గుర్తించండి. మనం కొన్ని పేరాలు ఇచ్చాం. పాఠం అంతా ఒకేసారిగా ఒకే ఇదిగా ఇవ్వలేదు కదా. పేరాలుగా ఉంది కదా. మీరు పాఠ్యపుస్తకం చూడండి. అందులో ఏ పేరాలో ఏ వాక్యం ఉంది అనేది చూడండి. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఇది మొదటి పేరాలో ఉందా, రెండవ పేరాలో ఉందా, మూడవ పేరాలో ఉందా చూడండి. పరమానందయ్యకు 12 మంది శిష్యులు అనే వాక్యము మొదటి పేరాలోనే ఉంది కదా. అలాగే మిగిలిన వాక్యాలను కూడా మీరు చూడండి. ఓహో అదెంత పని, చిటికెలో కనిపెడతా చూడు. ఇది ఏ పేరాలో ఉంది? మూడో పేరాలోనా, నాలుగో పేరాలోనా చూడండి. అలాగే మూడో వాక్యము ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. ఇది నాలుగో పేరానా, ఐదో పేరానా ఒకసారి చూడండి. ఒరేయ్ నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అనే వాక్యం ఉంది చూసారా. మరి ఇది ఏ పేరాలో ఉంది? మనం ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశంలో చివరి పేరాలో ఉందా, అంతకంటే ముందు పేరాలో ఉందా చూడండి. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు. ఈ వాక్యం కూడా మనము ఆ పాఠ్యాంశాన్ని చూస్తే దాంట్లో ఆ రెండవ భాగంలో ఉందా, ఎక్కడ ఉంది? మనం ఈరోజు నేర్చుకున్న దాంట్లో ఏ భాగంలో ఉంది, ఏ పేరాలో ఉందో మీకు తెలుస్తుంది. ఒకసారి చూసి దాన్ని మీరు గుర్తించాలి. గుర్తిస్తారు కదూ. ఇప్పుడు మనం ఇంతకుముందు పాఠంలో మనం ఏకవచనం అంటే ఏమిటి, బహువచనం అంటే ఏమిటి, ఏకవచన రూపాలు బహువచన రూపాల గురించి తెలుసుకున్నాం. అప్పుడు ఏకవచనానికి బహువచనాలు చెప్పాం మనం. ఇప్పుడు కొన్ని బహువచనం పదాలు ఇస్తాం, ఇక్కడ ఇస్తున్నాం. ఈ పదాలకు ఏకవచన రూపాన్ని మనం తెలుసుకుందాం. శిష్యులు, ఇది ఏకవచనమా బహువచనమా? మీకు తెలుసు. ఇంతకుముందు మనం ఏకవచనం అంటే ఒక్కటిగా ఉన్నదాన్ని ఏకవచనం అంటారని, ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని బహువచన రూపం అంటారని చెప్పుకున్నాం మనం. ఇక్కడ శిష్యులు అంటే బహువచన రూపమా ఏకవచన రూపమా? తెలిసిపోయింది మీకు ఇది బహువచన రూపం అని. మరి దానికి ఏకవచన రూపం అంటే శిష్యుడు, అంతే కదా. చెప్తున్నారా? మీరు కూడా చెప్తున్నారు కదా. దినములు, దినములు అంటే చాలా కదా. మరి ఒక్కటే చెప్పాలి అంటే దినము, ఏకవచన రూపంలో చెప్పాలంటే దినము. వాగులు, వాగులు అనేది బహువచన రూపము, వాగు ఏకవచన రూపం. పనులు, చాలా పనులు ఉన్నాయి అంటుంటారు కదా. ఒకే ఒక్క పని చేస్తే ఒక్కటే పని, ఆ ఒక్క పనిని ఒకటి ఏకవచనం. పనులు అది బహువచనం. కట్టెలు బహువచనం, కట్టె ఏకవచనం. వాతలు, వాత. పిల్లులు, పిల్లి.
చిటికెలు, చిటికే, రాత్రులు, రాత్రి, రాళ్ళు, రాయి. మీకు ఈ బహువచనాలకన్నిటికి కూడా మీకు ఏకవచన రూపాలు తెలిసిపోయాయి. మీకు చెట్లు అంటే చెప్పగలుగుతారు, పుస్తకాలు అంటే చెప్పగలుగుతారు, పెన్నులు అంటే చెప్పగలుగుతారు. ఇంకా ఇంట్లో ఏ వస్తువుల గురించి అన్నా బహువచనాలను ఇట్లా చెప్పడంతో మీరు వెంటనే ఎవరైనా బహువచనంతో ఆ పనులు చేయండి అంటే ఓహో పనులకు ఏకవచనం పని. ఇట్లా మీకు ఏదైనా ఇంట్లో వాళ్ళు మాట్లాడినప్పుడు అవి ఏకవచనమా బహువచనమా వాళ్ళు చెప్పింది వెంటనే అనుకొని దానికి వెంటనే మీరు అనుకుంటే ఇవి ఎప్పుడు కూడా మన మైండ్లో మన మనసులో పడిపోయి ఆ రూపాలని వెంటనే తరగతిలో ఉపాధ్యాయుడు అడగగానే ఇంకా కొన్ని మీరే ఉదాహరణలు ఇవ్వగలుగుతారు. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. సరే పిల్లలు, మీకు ఈరోజు పాఠము చక్కగా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మరి ఈ పాఠాన్ని దీంట్లో మొట్టమొదట మనం ఏం చేశాము, అక్కడ చిత్రాన్ని చూసాము. ఆ చిత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు నవ్వు వచ్చింది, అక్కడ ఆ వ్యక్తి ఎలా గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు, ఇదంతా చూసి అట్లా. అయితే దీన్ని మీరు సంభాషణ రూపంలో రాయొచ్చు, కథ రూపంలో కూడా రాయొచ్చు. మీరు దాన్ని రాస్తారు కదూ. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రశ్నలకు ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు మీరు ఏం చేయాలి అంటే మీరు సొంతంగా ఆలోచించి చెప్పాలి, సొంత మాటల్లో రాయాలి. ఈ రాసిన జవాబులను సమాధానాలను మీ తరగతి ఉపాధ్యాయులకి చూపించాలి. చూపిస్తారు కదా. మరి ఆ ప్రశ్నలు ఏంటో చూద్దామా మనం. కింది ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలు చెప్పండి, సొంత మాటల్లో రాయండి. మొదటి ప్రశ్న, వాగు నిద్రపోయే సమయం చూసి దాటుదామని శిష్యుడు ఎందుకు అని ఉంటాడో సొంత మాటల్లో ఆలోచించి చెప్పండి, రాయండి. అక్కడ మనకు అన్నాడు కదా శిష్యుడు, ఎందుకని ఉంటాడు అనేది మీరు ఆలోచించి చెప్పండి, రాయండి. వాగు నిద్రపోలేదు, తెలివితోనే ఉందని శిష్యుడు ఎలా తెలుసుకున్నాడు? నిజంగా వాగు నిద్రపోతుందా? మరి దీన్ని బాగా ఆలోచించి జవాబును సొంత మాటల్లో చెప్పండి, రాయండి. వీటిని రాసిన తర్వాత మీ తరగతి ఉపాధ్యాయులకు చూపిస్తారు కదా. ఇప్పటి వరకు మనం మూల్యాంకన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం కదా. అట్లాగే మనకు కృత్యపత్రాలు, వర్క్ షీట్స్ ఇవ్వబడ్డాయి, అన్ని తరగతులకు ఇవ్వబడ్డాయి. మన తరగతికి కూడా మీరు ఇప్పుడు నేర్చుకున్న పాఠ్యాంశం మీద కూడా మీకు కొన్ని కృత్యపత్రాలు, ఈ వర్క్ షీట్స్ ఇవ్వబడ్డాయి. బొమ్మ ఉంది చూశారు కదా. ఆ బొమ్మను గురించి మీరు ఏం చేయాలి అని అంటే, ఇది సృజనాత్మక వ్యక్తీకరణకి సంబంధించింది. మీకు అది కథారూపంలో ఉన్నది కదా అక్కడ. దాన్ని మీరు ఏం చేయాలి, సంభాషణ రూపంలో ఆ బాలలు, ఒకటో బాలుడు, ఆ బాలిక, బాలుడు, వాళ్ళు ఎవరితోటి ఎలా వాళ్ళు హాస్యంగా మాట్లాడుకుంటున్నారో అది మీరు రాయాలి. పిల్లలు ఎందుకు నవ్వుకుంటున్నారో దాన్ని మీరు ఊహించి సంభాషణ రూపంలో రాస్తారు కదూ. కృత్యపత్రం 2, పేరాను చదవండి. దీంట్లో ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలకు సంబంధించిన పదాలను వెతికి రాయండి. ఇక్కడ మీకు పేరా ఇవ్వడం జరిగింది. ఆ పేరాలో ఉన్న వాటిలలో పదాలలో ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలను మీరు చూసి పట్టికలాగా రాస్తారు కదా. మరి అలాగే ఇంకొక కృత్యం ఉంది. కింది పదాలను చూడండి, చూసి ఇందులో పదాలలో సరి అయిన పదాన్ని గుర్తించి దానికి 0 చుట్టండి. ఇందులో 4 పదాలు వరుసగా ఇవ్వడం జరిగింది. ఆ పదాలలో సరి అయిన పదం ఏంటో, సరిగా ఉన్న పదాన్ని గుర్తించి మీరు దాన్ని 0 చుట్టండి. కృత్యపత్రం 3, ఈ కృత్యపత్రం 3ను కూడా చూడండి. పిల్లలు చూస్తున్నారా? మీకు ఇవన్నీ కూడా పత్రాలు, కృత్యపత్రాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు కింది పేరాను చదివి ఈ కింద ఇచ్చిన ఖాళీలను సరైన పదాలతోటి పూరించాలి. పూరిస్తారు కదా. మీకు స్వీయ రచన కూడా ఇవ్వబడింది. పరమానందే శిష్యుడు వాగును చూసి ఎందుకు భయపడ్డాడు, కారణం ఏంటో మీరు సొంత మాటల్లో రాయాలి. పిల్లలు, మీకు మూల్యాంకనం ప్రశ్నలు, తర్వాత కృత్యపత్రాలలో ప్రశ్నలు, మీరు ఇవన్నీ కూడా చక్కగా మీరు సొంతంగా రాసి వాటిని మీరు మీ తరగతి ఉపాధ్యాయులకి చూపించాలి. చూపిస్తారా? చూపించండి పిల్లలు. ఇంకో పాఠంతో మనం ఇదే పరమానందే శిష్యుల్లో 2వ భాగాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. అందులో మరికొంత సమాచారాన్ని, మరికొంత విషయాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు మరి ఉండనా మరి పిల్లలు?
మీరు ఈ కృత్యపత్రాలు మూల్యాంకన ప్రశ్నలు చేస్తారు కదూ. ధన్యవాదాలు.